శ్రీ వీర బలిజ క్షత్రియ చాళుక్య వంశీయుల చరిత్ర 17వ శతాబ్దంలో శ్రీ మదురై నాయక వంశీయులైన రంగనాథ్ చొక్కానాథ నాయకుని కాలంలో జరిగిన మదురై రాజకుల సభకు విచ్చేసిన 200 వంశాల సూర్యచంద్ర వంశ బలిజ క్షత్రియులైన విజయనగర రాచవారి గురించి అందరికీ తెలుసు. కాని 13వ శతాబ్దంలో శ్రీ కళ్యాణి చాళుక్య వంశీయులైన శ్రీ పులకేసి వంశోద్భవ శ్రీ పులిదేవరాయ శెట్టి రాచ బంధువులైన 137 వంశాల బలిజవారి గురించి ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. శ్రీ అయ్యావలి పురాధీశ్వర, కళ్యాణి పురాధీశ్వర, చాళుక్యాన్వాయ, చాళుక్య బలిజ వారి గురించి శ్రీ పోలిశెట్టి వారి 48 తరాల వంశ పరంపర చరిత్రలో వారి బంధువులైన అయ్యావలి బలిజల వంశ వివరములు, గోత్రాలు, ఇండ్ల పేర్లు, ఆచార వ్యవహారాలు గురించి కూడా నమోదు చేయబడింది. తమ క్షత్రియత్వానికి గుర్తుగా కత్తి, డాలుతో కూడిన ప్రత్యేకమైన తెక్కెడ గుర్తును తమ రాజు గుర్తుగా ఉపయోగించేవారు. 56 దేశాలలోని సమయ దేశం వారందరూ పృథ్వీ శెట్లి మాటకు కట్టుబడి ఉండేవారు. ఈ వంశంలో పుట్టిన పోలిశెట్టి రాయప్ప శెట్టిగారు తుళువంశ నరసింహారాయుల వారు వరుసకు తోడల్లుడ్లు అవుతారు. వీరు చోళ వంశీయులైన పగడాల వంశస్త్రీ పుత్రికలను వివాహమాడారు. కర్ణాటకలోని హంపి విజయనగరం కేంద్రంగా సంగమ వంశ చక్రవర్తి శ్రీమన్మహామండలేశ్వర రాజాదిరాజ శ్రీ వీర ప్రతాప ప్రౌఢదేవరాయలు పరిపాలిస్తున్నారు. ఈతని కాలంలో ప్రస్తుత గోదావరి జిల్లాల ప్రాంతమైన రాజమహేంద్రవరం రాజ్యాన్ని అల్లయ్య వేమారెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఈతని భార్య హరిహరాంబ గారు హంపి విజయనగరం సంగమ వంశ చక్రవర్తి గారైన రెండో హరిహరరాయల కుమార్తె అయిన విజయలక్ష్మి, కొండవీటి రెడ్డిరాజ్య సేనాని కాటయ్యరెడ్డి గార్ల కుమార్తె ఈ హరిహరాంబ గారు. అనగా ఈ శాసనంలో పేర్కొనబడిన రెండో దేవరాయల గారి తండ్రి గారికి మేనత్తగారి కూతురే ఈ హరిహరాంబ గారు. ఈ కాటయ్యరెడ్డి గారే రాజమహేంద్రవరం రాజ్యానికి మొదటి పాలకుడైనారు. ఆనాటికి సమస్త కాపు కులము ఏకముగా ఉంది, బలిజలు వేరే కులంగా ఉన్నారు. శ్రీ బలదేవ వాసుదేవ వంశోద్భవులైన యదువంశ సంగమ వంశ బలిజలకు, మనుమ వంశస్థులైన కాపులకు ఉన్న బంధుత్వాలు రీత్యా సంగమ వంశ ఇమ్మడి దేవరాయలు ఈ రాజమహేంద్రవరం రెడ్ల సంరక్షకుడిగా ఉంటూ రాచకొండ పద్మనాయకుల నుండి దేవరకొండ పద్మనాయకుల నుండి కళింగ గజపతి రాజుల నుండి నిత్యం ఎదురవుతున్న దాడులను ఎదుర్కోవడానికి వేమారెడ్డి గారికి సైనిక సహకారాలు ఇస్తూ ప్రస్తుత గోదావరి జిల్లాల ప్రాంతమైన రాజమహేంద్రవరం రాజ్యాన్ని కాపాడుచూ ఉండేవారు. ఆ క్రమములో దాడులు ఎక్కువవటంతో వేమారెడ్డి తమ రాజ్యాన్ని కాపాడమని కోరతాడు. రెండో దేవారాయలు హంపి విజయనగరం నుండి పెద్ద మొత్తంలో సైన్యాలను పంపించడంతో రాజమహేంద్రవరం రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకొన్నారు. అప్పుడు హంపి విజయనగరం పెనుగొండ నుండి అనేక వీర బలిజ వంశీయులు సైనిక వ్యాపార వర్గాలుగా రాజమహేంద్ర రాజ్యం వెళ్లడం జరిగింది. ఆ వెళ్లిన వారిలో రెండో దేవరాయల విజయనగరం మహాసామ్రాజ్య మహాప్రధానిగా ఉన్న రాజబంధువు నాగప్ప ఒడయారు గారు, ఈతని కుమారుడైన మల్లప్ప ఒడయారు గారు, విజయనగరం మహాసామ్రాజ్యం బలిజ సమయ పృథ్వీశెట్టి అయిన అంక తెలుంగరి శెట్టిగారు, సమయ చక్రవర్తి శ్రీ పోలిశెట్టి కుమార సదాశివరాయశెట్టివర్మ గారు, సమయ సేనాపతులైన పగడాల రాచరాజుగారు, పెనుగొండ పర్వతరాజుగారు, దేశేశెట్టి గౌరప్ప శెట్టిగారు, కలిశెట్టి వీరిశెట్టివర్మగారు, మలిశెట్టి సిద్ధయ్యశెట్టివర్మగారు, కంచి హంపాపతిరాయశెట్టివర్మగారు, పట్టపు శ్రీగిరిశెట్టివర్మగారు వంటి అనేక క్షత్రియ బలిజ కుల పెద్దలు రాజమహేంద్ర రాజ్యం చేరడం జరిగింది. ఈ బలిజ వంశీయులు తమ బలిజ సమయాల సైన్యాలతో గజపతులను జయించి అనేక బిరుదులు పొందినారు. యుద్ధానంతరం రెండో దేవారాయల మహాప్రధానిగా ఉన్న నాగప్ప ఒడయారు గారు రాజమహేంద్రపురవరాధీసునిగా నియమించబడినారు. ఈతని కుమారుడైన కోటిశంకర, మూడురాయరగండ బిరుదాంకితులైన మల్లప్ప ఒడయలుగికి బంధువులైన శ్రీమద్ పులియమార్కోలుగండ బిరుదాంకితులైన పెద్దినాయక మారమాంబికల కుమారుడే బలిజ సమయ పృథ్వీశెట్టిగారైన అంక తెలుంగరి శెట్టిగారు, శ్రీ సంగమ వంశ రెండో దేవరాయల తోబుట్టువైన దేవాంబిక గారికి భర్త. ఈతను బలిజ ధర్మ ప్రతిపాలకుడు, సంగమ వంశ అల్లుడు. ఈ సంగమ వంశీయులందరూ బలిజ సమయ చక్రవర్తులే. వ్యాపారాలు చేసేవారు, పశుపాలకులు కాదు. ద్రాక్షారామ అనేది గొప్ప శైవక్షేత్రమే కాకుండా ఆనాటికి దేశదేశాలలోనూ విశేష వర్తక వాణిజ్యాలను చేసే బలిజ కులస్థులకు ఈ రాజమహేంద్రవరం రాజ్యం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ బలిజవారు కుబేరుని తలదన్నే సంపదలతో, గొప్ప గొప్ప కోటలు లాంటి భవనాలతో సకల వైభవాలను అనుభవిస్తూ ఈ ద్రాక్షారామాల్లో ఉండేవారు. ఈ పృథ్వీశెట్టిగారైన అంక తెలుంగరి శెట్టిగారు మరియు ఈ రాజమహేంద్రవరం రాజ్యంలోని ఎండపి, రాయవరం అనే పట్టణాల మధ్యలో ఉండే 11 ప్రాంతాల బలిజ వర్తక వ్యాపారులు అందరూ కలిసి త్రిలింగ మహాపుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయంలో వేయించిన ధర్మశాసనము ద్రాక్షారామంలో ఉంది.
ఆ చరిత్ర ద్వారా విజయనగర బలిజలు, రెడ్డి రాజులైన కాపులు ఇరువురు బంధువులేనని తెలుస్తుంది.